జిల్లా నూజివీడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 3 లక్షల మంది లబ్ధిదారులకు గృహాలను పూర్తి చేసి అందించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేఅవుట్ల వద్ద భవన నిర్మాణాలకు అవసరమైన సదుపాయాలతో పాటు ఇసుక, ఇటుక, కంకర్ను లబ్ధిదారులకు కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఆగిరిపల్లి మండలంలో గత ప్రభుత్వంలో మెస్సా ద్వారా లబ్ధిదారులకు మంజూరైన లక్షలాది రూపాయల నగదు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా కాంట్రాక్టర్ పరారైనట్లు మంత్రి దృష్టికి తీసుకురాగా సదరు కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి నగదు రికవరీ చేయాలని పోలీసులను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు కరెంటు సదుపాయం, తాగునీటి సదుపాయం కల్పించడానికి బోర్లు వేయాలని మంత్రి ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గంలోని హౌసింగ్ ప్రోగ్రామ్ మీద ఒకసారి రివ్యూ, ఇంత ముందు కూడా చాలా సార్లు రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రివ్యూ చేశాం. మరి ఇక్కడ చాలా సమస్యలు ఏమిటంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు, ఇళ్ల స్థలాలు లేఅవుట్లు నిర్ణయించినప్పుడు జరిగిన అనాలోచిత చర్యల మూలంగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా స్లోగా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం పేదల ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రాంలో పేదవాడికి అడ్డంగా అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాని మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం బాగా కుంటుపడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో 2.5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 50,000, 75,000, లక్ష రూపాయలు అదనంగా ఇచ్చారు, 2.5 లక్షలు. కానీ పేదల ప్రభుత్వం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే నాయకుడు ఆ 2.5 లక్షల నుంచి 1,80,000కి తగ్గించి ఆ 1,80,000లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని ఆ మిగిలిన 30,000 కూడా నిధులు ఇవ్వకోకుండా ఎన్ఆర్జీఎస్ని చూపించి అదే సొమ్ము మా వాటా అని చెప్పేసి మరి అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అది కూడా ఒక కారణం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ స్లో అవటానికి. అంతేకాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారో అదనపు సహాయం, దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి తీవ్ర అన్యాయం చేసింది గత ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మానవతా దృష్టితో పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 50,000, 75,000, లక్ష రూపాయలు ఇచ్చే అదనపు కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరి మెప్మా డిఆర్డిఏ ద్వారా కూడా 35,000 రూపాయలు కేవలం 3% పాల వడ్డీకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నిటిని కూడా సమీకరించుకుని ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని స్పీడ్గా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2026 వరకు కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చొరవ మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సమయం తీసుకున్నాం. కాబట్టి 26 లోపల మ్యాక్సిమం కూడా నిర్మించుకోమని చెప్పేసి మనం చేస్తాం. టిడ్కో ఇల్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద వారి శాఖలో ఉంటుంది. ఇప్పటికే ట్రై చేశారు. అడ్కో కూడా మరి ఇదేంటంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలను అర్థం చేసుకుంటానికి చాలా సమయం పట్టింది. ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు తీసుకురావటం, ప్రభుత్వం మన బ్యాంకుల నుంచి లబ్ధిదారుల పేరు మీద అప్పులు తీసుకుని ఆ అప్పుల్ని డైవర్ట్ చేసి లబ్ధిదారుణ్ణి బాకీదారుడుగా తయారు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు అది కూడా పెద్ద అడ్డంకిగా మారింది. దీన్ని కంప్లీట్ చేస్తానికి అడ్కో వారు ముందుకు వచ్చినా కూడా దానికి ఉన్న ఆర్థిక పరిమితుల మూలంగా కొంత సమస్య ఎదుర్కొంటున్నాం. అయినా కూడా దాన్ని తప్పుకోకుండా త్వరలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి కూడా మనం చేస్తాం.